నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాయుడు ఎలక్ట్రానిక్స్. ఇప్పుడు చూస్తున్నది 7.1 యాంప్లిఫైర్ అండి. చూసారుగా, ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. చూసారుగా, లోపల విషయానికి వెళ్తే ఏ విధమైన ఎక్విప్మెంట్ యూజ్ చేశాను అనేది మీకు చూపిస్తాను, చూడండి. ఫస్ట్ విషయానికి వస్తే, ట్రాన్స్ఫార్మర్ విషయానికి వస్తే 6 ఆంప్ ట్రాన్స్ఫార్మర్ 30030 ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేయడం జరిగింది, హెచ్డి ట్రాన్స్ఫార్మర్. అదేవిధంగా మెటల్ డయోడ్ యూజ్ చేశానండి. చూసారుగా, కండెన్సర్స్ విషయానికి వస్తే 10,000 MFD 63 వోల్ట్ కండెన్సర్స్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఈ కండెన్సర్స్, ఈ పవర్ సప్లై ఓన్లీ సబ్ వూఫర్ పర్పస్ తప్పితే వేరే దానికి మాత్రం యూజ్ చేయలేదండి. ఓన్లీ సబ్ వూఫర్ కోసమే ఈ కండెన్సర్స్, ఆ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్ఎంపిఎస్ విషయానికి వస్తే 30 యాంప్ ఎస్ఎంపిఎస్ అండి, 400 వాట్ ఎస్ఎంపిఎస్ వాటేజ్ అండి. ఓకే, ఇదేమో ఓన్లీ క్లాస్ డి బోర్డ్స్ కోసం అనేది యూజ్ చేయడం జరిగింది. క్లాస్ డి బోర్డ్స్ కూడా మీకు చెప్తున్నాను. ఫస్ట్ది క్లాస్ డి బోర్డ్ అనేది ఫ్రంట్ లెఫ్ట్ టు రైట్కి యూజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత సరౌండ్ లెఫ్ట్ టు రైట్ యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వెనక విషయానికి వస్తే బ్యాక్ సరౌండ్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఇంకో నెక్స్ట్ ఒక బోర్డు ఉండిపోయింది కదా, ఆ బోర్డు ఏమో 2 ఛానల్స్ కలిపి 2 ఛానల్స్కి సెంటర్ ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా ఫ్రంట్ లెఫ్ట్ టు రైట్ కోసమని క్లాస్ డి బోర్డ్ అనేది యూజ్ చేయడం జరిగింది. బీటీకి అండి, ఇది బేస్ టేబుల్ కోసం. ఇది లోపల అలైన్మెంట్ చేసి ఉంచేసాను. ఓకే, కరెక్ట్గా అలైన్మెంట్ చేసి ఉంచేసాను. అదేవిధంగా సబ్ వూఫర్ కోసం అనేది శక్తి 4 సెట్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఓకే, ఆ తర్వాత ఫ్రీక్వెన్సీ బోర్డు, హైటెక్ బోర్డు అనేది యూజ్ చేయడం జరిగింది. ఇది 3030 మీద కూడా యాక్సెప్ట్ చేస్తుందండి. అందుకని -వోల్ట్ +వోల్ట్ ఉంటుంది. కొత్తగా వచ్చింది ఈ బోర్డు, ఇది యూజ్ చేశానండి. చాలా ఎక్సలెంట్ బేస్ పంచ్ అయితే వచ్చిందండి. ఓకే, 2 ఫ్యాన్స్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఒకటి పవర్ సప్లై కోసం యూజ్ చేశాను, ఒకటి మన శక్తి మోనో బోర్డు కోసం అనేది యూజ్ చేశానండి ఈ విధంగా. ఓకే, క్లాస్ డి బోర్డ్స్ అయితే హీట్ ఎక్కువ కాబట్టి దానికి అసలు ఫ్యాన్ అవసరం లేదు. ఆ ఫ్యాన్ గాలి వాటికి త్రో అవుతుంది కాబట్టి ప్రాబ్లం లేదు. అదేవిధంగా మన 7.1 ఆస్ట్రా కిట్ అనేది యూజ్ చేయడం జరిగిందండి రిమోట్ కిట్ కోసం. వెర్షన్ 8 అండి ఇది. చూసారుగా, వెర్షన్ 8. దీని గురించి అయితే చెప్పనవసరం లేదు, చాలా ఎక్సలెంట్. ఓకే, అదేవిధంగా బ్యాక్ సైడ్ విషయానికి వస్తే ప్యానల్, ఎకరాలిక్ ప్యానల్ అనేది యూజ్ చేయడం జరిగిందండి. బ్యాక్ సైడ్ విషయానికి వస్తే పవర్ సప్లై సాకెట్ కూడా ఇవ్వడం జరిగింది. 3 పిన్ సాకెట్ అనేది ఇవ్వడం జరిగింది దీనికి. ఓకే, అదేవిధంగా ఫ్యాన్ ఎయిర్ కోసమని ఫ్యాన్ బిగించకుండా అక్కడ వదిలేసాము. అదేవిధంగా దీనికి అక్రాలిక్ షీట్లో సబ్ వూఫర్ 1, సబ్ వూఫర్ 2 అని బనానా పిన్స్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఓకే, బనానా పిన్స్ యూజ్ చేయడం, ఆల్రెడీ హోల్స్ ఉన్నాయి కాబట్టి 2 సాకెట్లు యూజ్ చేయడం జరిగింది. అది మన ఖాళీగా ఉంచితే అది ఆక్వర్డ్గా కనిపిస్తుంది అనేసి నీట్గా రెంట్లకి బనానా పిన్ యూజ్ చేయడం జరిగింది. ఒక 1లో కావాలంటే 1లో యూజ్ చేసుకోవచ్చు, 2లో కావస్తే 2లో యూజ్ చేసుకోవచ్చు. వీలైతే వాళ్ళకి స్మూత్నెస్ కావాలి అనుకుంటే 2 సబ్ వూఫర్లు పెట్టి యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అదేవిధంగా కోఎక్సెల్ 1, 2 సారీ, ఆ తర్వాత ఆప్టికల్ 1 ఇన్పుట్ ఉంటుంది. ఆ తర్వాత 5.1 ఇన్పుట్ అనేది దీనికి ఇన్పుట్ ఉంటుంది. ఆ తర్వాత ఆక్స్ 1, 2 అని ఇన్పుట్ ఉంటుంది. ఓకే, కిందన కూడా నేను గోల్డ్ కలర్ షూ అనేది యూజ్ చేయడం జరిగింది. ఓకేనండి.
దీంట్లోనే మన ఫ్యూజ్ హోల్డర్ అనేది ఇన్బుల్ట్ అయి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా బ్యాక్ ప్యానల్ ఈ విధంగా అక్రాలిక్ షీట్ తో యూజ్ చేయడం జరిగింది. ఓకే, టోటల్ గా ఏవేవి యూజ్ చేసామో అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఓకే ఫ్రెండ్స్, సౌండ్ ఇప్పుడు ఏ విధంగా ఉన్నదనేది మనం టెస్ట్ చేద్దాం. పొయ్యాలా దూరాలే పెంచేలా ఓకే ఫ్రెండ్స్, ఈ సందర్భంలో మీకు విషయం షేర్ చేసుకోవాలనిపిస్తుంది నాకు. ఏంటంటే ఈ ఆర్డర్ మనకి ఎలా వచ్చిందంటే, మనం ఒక 20 days బిఫోర్ హైదరాబాద్లో ఒక మినీ థియేటర్ కోసం యాంప్లిఫైర్ టోటల్ సెటప్ అనేది 7.1 సెటప్ అనేది చేయడం జరిగింది. దాని నుంచి ఇది ఆ డెమో విన్నాక మనకి కస్టమర్ ఆర్డర్ ఉమారెడ్డి గారు మనకి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సార్ అయితే ఉండేది మన మద్దెలపాలెం దగ్గర. ఓకే ఫ్రెండ్స్, ఇది వైజాగ్ నుంచి ఆర్డర్ వచ్చింది. ఇది ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే హైదరాబాద్ మినీ థియేటర్ ఇది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నెక్స్ట్ మన ఉమారెడ్డి గారితో రివ్యూ తీసుకుందాం. ఓకే, నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాయుడు ఎలక్ట్రానిక్స్. సార్ ఉమారెడ్డి గారు, సత్యం జంక్షన్ ఏరియా, వైజాగ్ 7.1 సెటప్ చేయించుకున్నారు. సార్ మాటల్లో ఎలా ఉంది ఏంటి అనేది మనం విందాం. ఆ తర్వాత ఫ్యామిలీ కూడా ఎలా ఉందనేది చెప్తారు. సార్ చెప్పండి. యాక్చువల్గా నేను చాలా వరకు యూట్యూబ్లో కూడా నాయుడు గారు చూడడం జరిగింది. అలాగే అది చూస్తూ కూడానే కొన్ని షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న షాపులు గీత్ సంగీత్ థియేటర్, జ్యోతి థియేటర్ అన్ని షాపులు అవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తే అది ఏమన్నారంటే, మీకు కరెక్ట్గా మంచి క్వాలిటీ రావాలన్నా, పిక్చర్ క్వాలిటీ ఏది, మీకు సౌండ్ మొత్తం డిజిటల్ ఏది రావాలన్నా సార్ నాయుడు గారి దగ్గరికి వెళ్ళని చెప్తే నాకు చాలా మంది సజెషన్ కూడా ఇచ్చారు. దాంతో యూట్యూబ్లో కూడా చూడడం జరిగింది. కానీ ఎక్సలెంట్గా అది చాలా హోమ్ థియేటర్ తయారు ఇచ్చారు. అంటే రాజ్యాం కానీ తర్వాత గాజువాక చాలా దగ్గర ఇచ్చారు. అవన్నీ కూడా చూసాను. సబ్స్క్రైబర్ ఫస్ట్, తర్వాత నేను షాప్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ షాప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే మీకు ఎందుకంటే నేను చేసి పెడతాను అన్నారు. నేను ఒకటే చెప్పాను, నాకు లేట్ అయినా పర్లేదు అని మాత్రం మొత్తం నీట్గా ఉండాలి. ప్రతిదీ కూడా ప్రింటర్ ప్రైస్ సైలెన్స్ ఏ చిన్నది పడినా సరే స్పీకర్లో వచ్చారండి అంటే లేదంటే అలాగే చేస్తాను. నీట్గా అలాగే చేశారు. నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ అయ్యింది. అలాగే ఏంటంటే నాయుడు గారికి ఎంత వర్త్ ఉందో నాకు తెలియలేదు కనుక నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ విషయంలో. ఎందుకంటే ఈ ఒక సినిమా థియేటర్ ఎఫెక్ట్ ఉన్నట్టే నాకు అనిపిస్తుంది. ఇంట్లో కూర్చొని థియేటర్ కూర్చొని ఎలాగైతుందో నాకు అలాగే అనిపిస్తుంది. కనుక ఆయనకు నేను మరి మెనీ థ్యాంక్స్ చెప్పుకుంటాను. కానీ ఒకటి ఏదన్నా సరే ఎవరు వచ్చినా ఏం చేయాలి సార్, నాయుడు గారి కనుక షాప్ మెయిన్ జంక్షన్లో ఉంది, షాప్ కూడా ఎక్కర్లేదు. ఆయన ఒక్కసారి మనం ఫోన్లో చెప్పినా సరే వెంటనే ఇంటికి వచ్చి మొత్తం అన్ని చూసిన తర్వాతే అతను ఆ సెటప్ ఎంత ఎలాగ ఏ చేయాలి అతను డిసైడ్ చేసుకొని అక్కడ తయారు చేయడం జరుగుతుంది. అలాగే ఇంటికి వచ్చి పాపం అంతా బిగించి కూడా నాకు అన్ని సర్టిఫికేట్ చేసి పంపించారు. ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను. థ్యాంక్స్ అండి. ఫస్ట్ అయితే యాంప్లిఫైర్ విషయానికి వస్తే డాల్బీ డిటిఎస్ యాంప్లిఫైర్ 7.1 అండి. దీంట్లో యూజ్ చేసింది అయితే క్లాస్ డి బోర్డ్స్ యూజ్ చేశాను. ప్రెసెంట్ అయితే ఆన్ లో ఉంది. ఎటువంటి హమ్మింగ్ కానీ నాయిస్ కానీ ఏమైనా ఉందండి? ఏం లేదు. ఫుల్ సౌండ్ లో ఉంది. ప్రెసెంట్ అయితే 30లో ఉంది కానీ నో వాయిస్. ఓకేనా? ఆ తర్వాత సెంటర్ స్పీకర్, మొత్తం సెటప్ అంతా JBL స్పీకర్ యూజ్ చేయడం జరిగింది. సెంటర్ స్పీకర్, అదేవిధంగా ఫ్రంట్ లెఫ్ట్
తర్వాత రైట్, తర్వాత సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్, ఆ తర్వాత బ్యాక్ సరౌండ్ లెఫ్ట్, బ్యాక్ సరౌండ్ రైట్. ఓకే, సబ్ ఓఫర్ ఏమో 1600 ఇన్ఫినిటీ ఇవ్వడం జరిగిందండి JBL తాలూకుది. JBL 1600 వాట్ అనేది ఇవ్వడం జరిగింది ఇన్ఫినిటీ. ఓకే, సౌండ్ అయితే ఎలా ఉందండి? హారర్ మూవీ వేసాం కదా, హారర్ మూవీ చాలా బాగానే ఉంది. ఆ సౌండ్స్ కూడా చాలా చక్కగా వచ్చింది. చూసిన కొద్ది చూడాలంటుంది. అలాగే మీరు సాంగ్స్ కూడా ఒకటి ప్లే చేశారు మామూలుగా, అది కూడా చాలా చక్కగా సౌండ్స్ బాగానే వచ్చింది. దాంట్లో కూడా చాలా నీట్గా వచ్చింది. ప్రెసెంట్ అయితే ఫ్యాన్లు కూడా ఆఫీస్ ఉన్నాయి. అది ఆ తర్వాత ఫ్యాన్ పవన్ లో ఉంది, ఎటువంటి హమ్మింగ్ నాయిస్ అనేది ఏమీ లేదు. ఒకసారి మేడం గారు కూడా చెప్తారు, వాళ్ళ సన్ కూడా. ప్రెసెంట్ అయితే మేడం గారు మొత్తం ఫ్యామిలీ ఉన్నారు. సౌండ్ ఏ విధంగా ఉందో చెప్పండి. అసలు హోమ్ థియేటర్ అంటేనే నాకు ఇష్టం ఉండదు, అలాంటిది సినిమా థియేటర్ లో చూసినట్టుగా ఉంది, సంతృప్తిగా ఉంది. థ్యాంక్స్. సో యాక్చువల్గా ఏంటంటే నా దగ్గర ఆల్రెడీ ముందు ఒక హోమ్ థియేటర్ ఉండదు, అది అరౌండ్ 15 years ఓల్డ్ అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ సౌండ్ వినిన తర్వాత నేను ఇంకా అది వాడడం మానేస్తారేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే అది నాకు హోమ్ థియేటర్ లాగా అనిపించట్లేదు పాది. సో ఇందులో సౌండ్ క్లారిటీ అంత క్రిస్టల్ క్లియర్ గా అయితే నాకు అనిపించింది అనమాట. సో మేమైతే 7.1 చేయించుకున్నాం అనమాట. సరౌండ్ స్పీకర్స్ 3 స్పీకర్స్, 1 స్పీకర్ వాయిస్ స్పీకర్ అండ్ విత్ సబ్ ఓఫర్ అనమాట. ఎక్కడికక్కడికి సౌండ్ పర్ఫెక్ట్ గా డివైడ్ అవుతూ ఎక్కడికక్కడ సౌండ్ మాకు క్లియర్ గా తెలుస్తుంది అనమాట. లైక్ అంటే మ్యూజిక్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అర్థం అవుతుంది. ఇది మీకు స్క్రీన్ లో వినపడిన సౌండ్ ఏమైనా వస్తుందంటే అది మనకి బ్యాక్గ్రౌండ్ సరౌండ్ స్పీకర్ లో వినిపించారు అనమాట. మనకైతే అది ప్లే చేసి మాకు క్లియర్ గా చూపించారు సార్ అయితే. అండ్ మేము ఫస్ట్ స్టోర్ దగ్గరికి వెళ్ళాము. మీరు కూడా కావాలంటే మీరు డైరెక్ట్ స్టోర్ దగ్గరికి వెళ్ళి ఆల్రెడీ చేస్తున్న వర్క్ ఆల్రెడీ ఉంటుంది కదా, మీకు అది వినిపించి మీకు డెమో కూడా ఇస్తారు. ఖచ్చితంగా మీకు నచ్చితే మీరు ఖచ్చితంగా చేయించుకుంటారు. నచ్చుతుందని నేను కూడా చెప్తున్నాను. మీరు అయితే డైరెక్ట్ స్టోర్ దగ్గరికి వెళ్ళి అక్కడ సార్ ఆల్రెడీ చేసిన వర్క్ ని మేము మాకు చూపించారనమాట డెమో. మేము అది వినిన తర్వాత మాకు బాగా నచ్చి 7.1 అయితే మేము చేయించుకున్నాం అనమాట. సార్ దగ్గరుండి చాలా ఇంట్రెస్ట్ గా టైం తీసుకున్నా కూడా చాలా బాగా చేస్తున్నారు. మాకైతే ఎక్కువ టైం కూడా తీసుకోలేదు. సో మీరు ప్రెషర్ కూడా పెట్టకండి, అతనికి టైం ఇచ్చేయండి. చాలా పర్ఫెక్ట్ గా మంచి ఎక్విప్మెంట్ అయితే యూజ్ చేస్తున్నారు అనమాట. పర్ఫెక్ట్ క్వాలిటీ ఎక్విప్మెంట్ అయితే యూజ్ చేస్తున్నారు. మాకు JBL ఎక్విప్మెంట్ అయితే యూజ్ చేశారు. అన్ని మంచి బోర్డ్స్ కూడా వాడారు అనమాట. గ్యారంటీ కూడా ఇచ్చారు మనకి, ఏ రిపేర్ వచ్చినా సార్ చూసుకుంటానన్నారు. ఇంటికి వచ్చి ఆయన చేతులతో ఆయన ఇన్స్టాలేషన్ అయితే చేస్తున్నారు అనమాట. అంటే చాలా ఇంట్రెస్టెడ్ తో చేస్తున్నారు అనమాట. సో మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు ఫ్యూచర్ లో కూడా. నేనైతే సజెస్ట్ చేస్తాను సార్ దగ్గరికి వెళ్ళమని. అడ్రస్ మీకు తెలిసే ఉంటుంది, ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్ళు. మీరు కూడా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ అందరికి సజెస్ట్ చేయండి. ఇది తప్పకుండా మీకు హోమ్ థియేటర్ ఐడియా పెట్టుకోవాలని ఐడియా ఉంటే ఖచ్చితంగా సార్ దగ్గరికి అయితే వెళ్ళండి, నాయుడు సార్ దగ్గరికి. ఇంటీరియర్ వర్క్ చేశాను. చేసిన తర్వాత సౌండ్ స్పీకర్లు ఆయన తెచ్చారు. నేను ఎప్పుడు బిగించడం నాకు తెలియదు, దగ్గరుండి ఆయనే బిగించారు. నాకు థియేటర్లో ఉన్న ఫీలింగ్ కలిగింది. ఈ ఇంటీరియర్కి కూడా సౌండ్ సిస్టమ్ బాగా హెల్ప్ అయింది. నాయుడే ఎలక్ట్రానిక్స్ మాత్రం వెళ్ళండి, వెళ్ళి కంపల్సరిగా హోమ్ థియేటర్ అనేది ఇంటికి పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటుందని ఆయన మాటలన్నా విన్నాము, చూసాము. చాలా బాగుంది. హెల్పింగ్ కూడా చేశాను నేనే ఇవన్నీ. థ్యాంక్ యూ సో మచ్. అధర్మం వైపు వెళుతున్న వాళ్ళ రక్తం తాగడానికి వెన్నంటి ఇంకొక వస్తారు. ఈ ఎన్ని గణాల నుంచి కొలువయింది. దీనికి వేలాది సంవత్సరాల క్రితం ఉన్న మూలం పేరు వనవాసి చేరుతున్న కాలం. పడవల పాడేగాడు కదంబుల కింద సామంత రోజులుగా పాటిస్తున్నాడు. సామంతుడికి రాజువాడు మనిషి రూపంలో ఉన్న ఒక రాక్షసుడు. వాంధ్ర ప్రపంచంతో ఆలోచన లేకుండా ప్రశాంతంగా జీవితం సాగిస్తున్న కళల కనుల చిన్నపిల్ల.